తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మార్చి 10న హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించనున్న మిలియన్ మార్చ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూజేఏసీ రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని అంబేద్కర్ జగ్జీవన్ రావు ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర నాయకురాలు తుమ్మరాణి అధ్యక్షతన చెలో గన్ పార్క్, గోడ పత్రికలు, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి నాయకత్వంలో జరగనున్న మిలియన్ మార్చ్ డేలో వేలాది మంది ఉద్యమకారులు స్వచ్ఛందంగా పాల్గొని తమ ప్రజాస్వామిక హక్కుల కోసం గలమెత్తాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల సాధన కోసం ఉద్యమకారులు మరోసారి తమ పోరాట స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో ప్రజలను, ఉద్యమకారులను బూటకపు హామీలతో మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని విమర్శించారు. అమరుల కుటుంబాలు ఉద్యమాలను కరివేపాకులా ఉపయోగించుకొని ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఖమ్మంలో బుల్డోజర్లతో ఇండ్ల కూల్చివేతలను ఆమె తీవ్రంగా ఖండించారు. అలాగే ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో మహిళా ఉద్యమకారులపై చులకనగా మాట్లాడిన ఘటనను తీవ్రంగా ఆక్షేపించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సమంజసం కాదని చీమ శ్రీనివాస్కు హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కోసం చట్టబద్ధమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 250 గజాల స్థలం, నెలకు 25,000 గౌరవ వేతనం, గుర్తింపు కార్డులు, ఉచిత విద్య, వైద్యం, 100 ఎకరాల్లో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి బహుజన రక్షణ సమితి జావేద్, దివ్యాంగుల నాయకుడు మోనార్కు దుర్గాప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మోయిన్, ముస్లిం కమిటీ సభ్యులు సయ్యద్, అబ్బు, పీఓడబ్ల్యూ పెర్క సునీత, ఐఎఫ్టియు షేక్ షావలి, జకరయ్య, శంకర్ తదితర ప్రజా సంఘాల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు. నా పేరు ధనలక్ష్మి, ఆడజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు, టీయూజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి. అయితే ఈ రేపు జరగబోయే మిలియన్ మార్చ్కి అందరూ తల్లి రావాలని కోరుతున్నాను. అయితే మిలియన్ మార్చ్ ప్రోగ్రాము ఈ ప్రత్యేక తెలంగాణ గురించి ఆనాడు జరిపిండ్రు. దానికి అనుగుణంగా ఈరోజు కూడా ఈ తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు ఎలాంటి సౌకర్యాలు కానీ పొందలేదు. అందుకే త్యాగాలు చేసిన ఈ మన ప్రజలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఉద్యమాలు చేసి వాళ్ళు అన్ని విధాలా కోల్పోయిండ్రు. ఆర్థికంగా, శారీరకంగా కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. తెలంగాణ గురించి పోరాటం చేసిన వాళ్ళకు హెల్త్ కార్డు కానీ, వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, 200 వాళ్ళు బ్రతకడానికి, నివాసం ఏర్పడడానికి ఒక ఇల్లు కట్టియాలి, 250 గజాల జాగా ఇవ్వడానికి ఈనాడు మళ్ళీ ఇంకా వాళ్ళకి పెన్షన్, అంటే ఉద్యమకారులు వాళ్ళు మొత్తము వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఈనాడు తెలంగాణ గురించి ఏమాత్రము చేయని వాళ్ళే మంత్రులు అవుతున్నారు. కాబట్టి ఈనాడు మా ఉద్యమకారులకు ఎలాంటి సౌకర్యాలు లేని వాళ్లకు ఈనాడు కల్పించాలి. వాళ్ళకి అన్ని విధాల పెన్షన్ కానీ, ఆరోగ్యం పట్ల కానీ, విద్య పట్ల వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ కల్పించాలని కోరుకుంటూ
ఈయన రేపు జరగబోయే మిలియన్ మార్చ్ను పెద్ద ఎత్తున మేము అన్ని జిల్లాల నిర్వహిస్తున్నాము టీయూజేఏసీ తరఫున. దానికి అందరూ అన్ని తెలంగాణ జిల్లాల నుండి రావాలని కోరుతున్నాము. పెద్ద ఎత్తున విధాల నష్టపోయింది కాబట్టి మహిళలు ముఖ్యంగా అన్ని విధాలా నష్టపోయారు. ఇక్కడ పిల్లలకు కానీ భర్తలకు కానీ అన్నదమ్ములకు కానీ వాళ్ళను ప్రోత్సహించి పంపించి ఇంటికాడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి అనేక విధాల అంటే ఈనాడు ఒక ఇల్లు వంట వార్పే కాదు యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఏంటంటే అడవిలోకి వెళ్ళి కూడా పోరాటం చేసిన మన మహిళలు ఎంతోమంది అక్కలు ఉన్నారు. వాళ్ళను గుర్తించట్లేదు కానీ వాళ్ళను కూడా గుర్తించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి నాయకత్వాన మార్చి 10వ తారీఖున గన్ పార్క్ వద్ద భారీ ఎత్తున ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు తమ న్యాయమైన ప్రజాస్వామికమైన సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల సందర్భంగా ఉద్యమకారులకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరో తెలంగాణ మిలియన్ మార్చ్ డేగా రేపు గన్ పార్క్ వద్ద జరగబోయే కార్యక్రమానికి జవహర్ నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. టీయూజేసీ నాయకత్వాన ఈరోజు ఈ యొక్క గోడ పత్రిక కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు హాజరయ్యారు, సంఘీభావం తెలియజేశారు. తెలంగాణ ఉద్యమకారులు గత 12 సంవత్సరాలుగా మోసపోతూనే ఉన్నారు. పాలకులకు వాళ్ళ తాబేదారులకు మాత్రమే అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత సహాయ సహకారాలు అందించిన పరిస్థితి. నేడు ఆ ఉద్యమకారుల పేరు చెప్పి ఆ తెలంగాణ సంక్షేమం చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను వంచడము మోసగించడం సరైంది కాదు. ఇటీవల పొన్నం ప్రభాకర్ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ఉద్యమకారులకు ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే సంక్షేమ బోర్డుకు చట్టబద్ధమైన సంక్షేమ బోర్డు ద్వారా 250 గజాల స్థలము మరి 25,000 వేతనం ఏదైతే ఉందో గౌరవ వేతనము వీటన్నిటిని కూడా తెలంగాణ ఉద్యమకారులు త్వరలో అందుకుంటారని ఒక ప్రకటన చేశారు. ఆ రాజకీయ ప్రకటనను కట్టుబడి వెంటనే మిలియన్ మార్చ్ డే నాడు మరి తెలంగాణ ఉద్యమకారులకు ప్రజలకు ఒక తీపి కప్పు అందించాలనేది మరి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజున చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రకటన చేస్తుంది, మద్దతుగా నిలబడుతుందని ఆశించిన వాళ్లకు అడియాశలున్నాయి. మరి అదేవిధంగా పోయిన డిసెంబర్లో ఈ యొక్క అన్ని తెలంగాణ ఉద్యమ సంస్థల సమన్వయంతో ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్గా పెట్టి డిసెంబర్ చివరికల్లా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా తగు కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దానికి భిన్నంగా ఈరోజు మరి ప్రొఫెసర్ కోదండరామన్ ఉద్యమ సంఘాల సమన్వయ చైర్మన్ అయినప్పటికీ కూడా మరో 3 నెలలు గడిచాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ కానీ ప్రకటన కానీ రాలేదు. కాబట్టి 10న జరిగే మిలియన్ మార్చ్ డే నాడు తెలంగాణ ఉద్యమకారులు ఎవరికి వారు స్వచ్ఛందంగా తమ గళాన్ని పిడికిల్ని ఎత్తి వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది. సంఘటితమైతే తప్ప సమస్యలు పరిష్కారం కావు, పోరాడితే తప్ప మన బతుకులు మారవనే నినాదాన్ని అందుకొని మరి ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. ఇది ఆత్మగౌరవ సమస్య, ఇది జీవన మరణ సమస్య, మన హక్కు సమస్య. కాబట్టి పౌర ప్రజాస్వామ్య హక్కులో భాగంగా తెలంగాణ సమాజం కొరకు ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కొరకు జరుగుతున్న ఈ మిలియన్ మార్చ్ డేను పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఐఎఫ్టియు మద్దతుదారుడిగా నేను ఈరోజు జవహర్ నగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ దిశగా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఎవరికి వారు పెద్ద ఎత్తున కదిలి రావాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ విప్లవ జయాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులు జయప్రదం చేయండి. ఈ నెల 10వ తారీఖున జరగబోతున్న మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయండి. మిలియన్ మార్చ్ డేను చలో ఈ నెల 10న చలో గన్ పార్క్, చలో గన్ పార్క్. ఉద్యమకారుల న్యాయమైన ప్రజాస్వామికమైన డిమాండ్ల పరిష్కారం కోసం చలో గన్ పార్క్. తెలంగాణ
జయప్రదం చేయండి మిలియన్ మార్చ్ డేను. వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. ఏర్పాటు చేయాలి తెలంగాణ సంక్షేమ బోర్డును వెంటనే. అమలు చేయాలి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ పోరాడదాం ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి. పోరాడదాం ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి. జీనా హై తో మరనా సీఖో. జీనా హై తో మరనా సీఖో. कदम कदम पर लड़ना सीखो. जीना है तो मरना सीखो. चलो गनपार. ఈ నెల 10 మిలియన్ మార్చ్ సందర్భంగా చలో గన్పార్. జయప్రదం చేయండి మిలియన్ మార్చ్ డేను. వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ. ఉద్యమకారులకు కళాకారులకు కళాభివందనాలు. నేను బాలాజీనగర్లో ఉంటా. నా పేరు రాణి. ఈ టీయూజేఎస్లో గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కళాకారిణిగా మలి దశ తొలి దశ ఉద్యమంలో పనిచేస్తూనే ఉన్నాను. కాలికి గజ్జగట్టి కోసి కొంగడేసి ఎన్నో ఊర్లు తిరిగి తిండి తిట్టాన లేకుండా ఎంతోమంది కళాకారులు ఆగమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి 550 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో కూడా ఎవరిని ఆదుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ సమయంలో కూడా ఏ ఒక్కరూ ఉద్యమకారులని కానీ కళాకారులను కానీ టీయూజేఎస్ నాయకులని కానీ టీయూజేఎస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరున ఎవరిని పట్టించుకొని పాపాన పోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు అన్ని విధాలుగా అన్ని హామీలు ఇచ్చి అన్నీ అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిన మాట నిజమే, కానీ అది నెరవేర్చలేదు. అది మాకు ఏది అమలు చేయలేదు. చాలామంది ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో పథకాలు చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం అని, గ్యాస్ సిలిండర్ అని, 2500 అని, పెన్షన్ అని, పిల్లలకు చదువు అని అన్నీ వదిలేసి రేవంత్ రెడ్డి చేసేది ఏంటంటే ఇప్పుడు ఉద్యమకారులను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇంకోటి ఇళ్ళ మీద పడి ఇళ్ళని కూల్చుడు. మొన్నటి ఖమ్మంలో భూదాన్ భూములలో 900 మంది ఇళ్లను కూల్చి వాళ్ళని రోడ్డు మీద పడేశారు. ఈ రాజకీయము ఇట్లా నడుస్తుంది. ఎంతోమంది ఉద్యోగులు అక్కడ ఉద్యమకారులు ఉన్నారు. నాయకులు ఏం చేస్తున్నారంటే మనం ప్రశ్నిస్తూ ఒక పాట రూపంలో నేను ఒక చిన్న పల్లవి అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా నేను అడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవాడి కున్న నేల నేల కూలి చెదురుతుంటే ఇవే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా. ఇలా కొంతమంది ప్రజలు చాలామంది రోడ్ల మీద పడి ఇల్లు లేక ఉద్యోగాలు లేక చాలామంది అవస్థలు పడతారు. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని మేల్కొల్చి మా యందు దయతలిచి 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు ఈ మిలియన్ మార్చ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. जो आज तक हैदराबाद हो या तेलंगाना में किधर भी हो जो गड़बड़ चल रहे हैं, ये कांग्रेस आने के बाद 2 साल हो गया अभी तक ना गरीबों का ख्याल है ना किसका भी ख्याल कर रहे हैं। आखिर इनका इरादा क्या है? गरीबों को देखते या नहीं देखते, बेवाओं को देखते या नहीं देखते, बुढ़ों को देखते या नहीं देखते,
इससे अच्छा कांग्रेस को बिठाने की जरूरत नहीं थी। कांग्रेस को लाके हमारे लोग परेशान है अब इस वक्त। कहीं बोले तो हम भी एक पार्टी का भी हूँ, मगर नाम खुल के नहीं लेता। और अभी विशाखापट्टनम में जो ईरान का जहाज अमेरिका वाले मारे तो हिंदुस्तान का